ప్రీతి లా క్లాసెస్ కి వెల్కమ్ అందరికి. ఇందులో భాగంగా మనం భారతీయ నాగరిక సురక్షా సంహిత అయితే చదువుకుంటున్నాం. ఈ రోజు మనం సెక్షన్ 194 నుంచి అయితే చదువుకుందాం. 194 భారతీయ నాగరిక సురక్షా సంహిత. పోలీస్ టు ఎంక్వైర్ అండ్ రిపోర్ట్ ఆన్ సూసైడ్ అటెంప్ట్. పోలీసు వచ్చేసి ఎంక్వైరీ చేయాలి, దాని గురించి రిపోర్ట్ చేయాలి. దేని గురించి అంటే ఆత్మహత్య వగైరా. In the officer in charge of a police station or some other police officer specially empowered by the state government in that behalf వీళ్ళిద్దరు ఎవరైనా సరే receives information that a person has committed suicide, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు కానీ లేదంటే ఆర్ హ్యాస్ బీన్ కిల్డ్ బై అనదర్, ఇంకొకరి చేత చంపబడ్డాడు అని కానీ, ఆర్ బై అన్ అనిమల్, జంతువు చేత చంపబడ్డాడు అని కానీ, లేదు ఆర్ బై మెషినరీ ఇతరం ద్వారా, ఆర్ బై అన్ యాక్సిడెంట్ ఈ రకంగా, లేదు ఆర్ has died under circumstances raising a reasonable suspicion that some other person has committed an offense. ఈ ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయారంటే ఇంకొకరు ఎవరు నేరం చేయడం ద్వారా ఇతను చంపేశారు అని అనిపించేటువంటి రీజనబుల్ సస్పిషన్ రైజ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో చనిపోయి ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పోలీస్ ఆఫీసర్ కానీ ఇంకో అధికారం ఏమైనటువంటి పోలీస్ ఆఫీసర్ కానీ he shall immediately give intimation thereof, దానికి సంబంధించినటువంటి ఇంటిమేషన్ ఎవరికి ఇవ్వాలి? టు ది నియరెస్ట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎంపవర్డ్ టు హోల్డ్ ఇంక్వెస్ట్. శవ పంచనామాలు నిర్వహించడానికి పవర్ ఇవ్వబడినటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఇంటిమేషన్ ఇవ్వాలన్నమాట. And unless otherwise directed by any rule made by the state government, వేరే రకంగా స్టేట్ గవర్నమెంట్ చేయబడినటువంటి నిబంధనల వల్ల వేరే రకంగా చెప్తే తప్ప, ఆర్ బై ఎనీ జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆర్ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, కలెక్టర్ కానీ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ కానీ వేరే జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ ద్వారా వేరే రకంగా చెప్తే తప్ప ఏం చేయాలి? పోలీస్ ఆఫీసర్ ఇంటిమేషన్ అయితే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈయన షల్ ప్రొసీడ్ టు ది ప్లేస్ వేర్ ది బాడీ ఆఫ్ సచ్ డిసీజ్డ్ పర్సన్ ఈస్, అక్కడికి ఆ స్పాట్ కి అతను వెళ్ళాలి. మీకు దండం పెడతాను, నోట్ చేసుకోరా ప్లీజ్. అక్కడికి స్పాట్కి వెళ్ళిపోవాలి. అండ్ అక్కడ ఏం చేయాలి? అండ్ దేర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ 2 or more రెస్పెక్టబుల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది నైబర్హుడ్, ఆ పక్కలో ఉన్నటువంటి ఇది ఉంది కదా, ఆ పరిసర ప్రాంతాలు. నైబర్హుడ్ అంటే మామూలుగా మన పక్కింటి వాళ్ళు అంటారు కదా, అట్లా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రెస్పెక్టబుల్ ఇన్హాబిటెంట్స్, వాళ్ళు అక్కడే నివసిస్తూ ఉండాలి. వాళ్ళని ఇద్దరు ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ 2 or more, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కూడా పెద్ద మనుషులు ఉండొచ్చు, ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళని వాళ్ళ సమక్షంలో ఏం చేయాలి? షల్ మేక్ ఎన్ ఇన్వెస్టిగేషన్, దర్యాప్తు చేయాలి. అండ్ డ్రా అప్ ఏ రిపోర్ట్ ఆఫ్ ది అపారెంట్ కాజ్ ఆఫ్ డెత్. ఈ మరణానికి ఏమి కారణమై ఉంటుంది? అపారెంట్ ఏమి అనిపిస్తా ఉంది, దీన్ని చూడగానే ఏమనిపిస్తా ఉంది అనే దాని గురించి ఒక రిపోర్ట్ అయితే డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు మనకు కొన్ని చూడగానే అనిపిస్తాయి కదా, ఇప్పుడు జంతువులు పీక్కుతూనే ఉంటాయి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇలా చనిపోయాడు అని ఎవరికి చూడగానే అనిపిస్తుంది. అది ఏమి అగుపిస్తోంది, కాజ్ ఆఫ్ డెత్ అనేది కూడా రిపోర్ట్ రాయాలి. అందులో డిస్క్రైబింగ్ సచ్ వూండ్స్, ఒకవేళ గాయాలు ఏమైనా ఉంటే ఆ గాయాలు ఎటువంటి విధంగా ఉన్నాయి అన్నది రాయాలి. ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నా, బ్రూసెస్, ఇప్పుడు మనం ఎక్కడన్నా జారి పడితే
దీనిపైన చర్మం పోతుంది కదా, అలా ఏమైనా ఉన్నాయా? మళ్ళీ లేదు. అండ్ అదర్ మార్క్స్ ఆఫ్ ఇంజురీ, గాయాలకు సంబంధించిన వేరే మార్క్స్ కూడా ఉన్నాయా ఇంకా అని చెప్పేసి అవి కూడా చూసి అవి కూడా నోట్ చేసుకోవాలి. అండ్ స్టేటింగ్ ఇన్ వాట్ మేనర్ ఆర్ బై వాట్ వెపన్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఇఫ్ ఎనీ సచ్ మార్క్స్ అపియర్ టు హ్యావ్ బీన్ ఇన్ఫ్లిక్టెడ్. నేను చూస్తా ఉంటే ఇవి ఏ ఏ వెపన్తో, ఏ ఇన్స్ట్రుమెంట్తో ఈ గాయాలు కానీ ఆ మార్క్స్ పడి ఉంటాయి కదా, అవి కానీ పడి ఉండే అవకాశం ఉంది అన్నది కూడా రాయాలన్నమాట. ఇప్పుడు కత్తిపోట్లు పొడిచినట్లు మనకు కనిపిస్తుంది కదా, ఎవరో పొడిచారు అన్నది. అట్లాంటిది లేదు, ఇనుపరాడుతో కొట్టారని, కర్రతో కొట్టారని, ఎక్కడ మనకు అనిపించినటువంటి అక్కడ గాయాలను బట్టి అనిపించేటువంటి ఏమనిపిస్తా ఉందో మనకు తెలుస్తూ ఉందో అదైతే నోట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ది రిపోర్ట్ షాల్ బి సైడ్ బై సచ్ పోలీస్ ఆఫీసర్ అండ్ అదర్ పర్సన్స్. ఆ రిపోర్ట్ పోలీస్ ఆఫీసర్ వెళ్తారు కదా స్పాట్కి, ఆడైతే తయారు చేస్తాడు ఆ ప్రజెన్స్ ఆఫ్ ఆ పర్సన్స్, వాళ్ళు ఇతను సైన్ చేయాలి, వాళ్ళతో కూడా సైన్ చేయించాలి. ఆర్ బై సో మెనీ ఆఫ్ దెమ్ యాజ్ కంకర్ దేర్ ఇన్, ఎంతమంది ఉంటే అంతమంది ఒప్పుకున్న ప్రతి వాళ్ళు సంతకాలు చేయాలి. అండ్ షాల్ బి ఫార్వర్డెడ్ టు ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆర్ ది సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours. ఇన్ 24 hours అది కలెక్టర్ గారికి, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారికి వాళ్ళకి పంపించేస్తారు అన్నమాట. తర్వాత 3, వెన్ ది కేస్ ఇన్వాల్వ్స్ సూసైడ్ బై ఉమెన్ విత్ ఇన్ 7 years ఆఫ్ హర్ మ్యారేజ్. ఒక స్త్రీ ఎవరైనా సరే ఆమె పెళ్ళైన తర్వాత 7 ఏళ్ల లోపల ఆత్మహత్య చేసుకున్నప్పుడు, లేదా ది కేస్ రిలేట్స్ టు ది డెత్ ఆఫ్ ఉమెన్ విత్ ఇన్ 7 years ఆఫ్ హర్ మ్యారేజ్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ రైజింగ్ ఏ రీజనబుల్ సస్పిషన్ దట్ some other person committed an offense in relation to such a woman. ఆ మహిళ మీద ఎవరో ఒకరు నేరం చేశారు అనే విధంగా ఆమె మరణించింది అనుకోండి, అంటే కిరసన పెట్టి తగలేయడము అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా సరే పరిస్థితులు ఉన్నాయా అన్నది కూడా అది లేదు. The case relates to death of a woman within 7 years of her marriage and any relative of the woman has made a request in the behalf. ఒకవేళ ఇలా చనిపోయింది ఆమె 7 years ఆఫ్ హర్ మ్యారేజ్ లోపలనే చనిపోయింది, వాళ్ళ బంధువు ఎనీ రిలేటివ్ ఆఫ్ ది ఉమెన్ హ్యాస్ మేడ్ అ రిక్వెస్ట్ ఇన్ దిస్ బిహాఫ్. అయ్యా దీని గురించి ఎంక్వైరీ చేయండి, మాకు అనుమానంగా ఉందని వాళ్ళ బంధువులు ఎవరైనా సరే రిక్వెస్ట్ చేసినప్పుడు, లేదు there is any doubt regarding the cause of death. ఈమె ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, దీని కారణం ఏంటి అన్న దాని గురించి డౌట్ ఉన్నట్లు, అనుమానం ఉన్నట్లు, లేదంటే the police officer for any other reason considers it expedient so to do, he shall subject to such rules as the state government may prescribe in this behalf. స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి రూల్స్ మేరకు ఆయన ఏం చేయొచ్చు, పోలీస్ ఆఫీసర్ వేరే విధంగా లేదు ఇది ఖచ్చితంగా ఇదే చేస్తున్నా అనుమానంగా ఉంది అని అనుకున్నప్పుడు, ఫార్వర్డ్ ది బాడీ విత్ వ్యూ టు ఇట్స్ బీయింగ్ ఎగ్జామిన్ టు ది నియరెస్ట్ సివిల్ సర్జన్ or other qualified medical person appointed in this behalf by the state government. If the state of the weather and the distance admit of its being so forwarded without risk of such putrefaction on the road as would render such examination useless. పోలీస్ ఆఫీసర్ వేరే కారణాలు చెప్ప లేదు ఇలా చేయాలి చేస్తేనే మంచిది అని అనుకున్నాడు అనుకోండి, ఆయన ఏం చేయొచ్చు, బాడీని ఏం చేయొచ్చు, ఏం చేయొచ్చు. హలో ఎగ్జామిన్ చేయొచ్చు. ఎగ్జామిన్ కాదు, ఆ బాడీని అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయినారని అనుకుంటున్నాం కదా, ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క బాడీని ఫార్వర్డ్ చేయొచ్చు సివిల్ సర్జన్ కంటే పోస్ట్ మార్టం కోసము పంపించవచ్చు. సివిల్ సర్జన్ కానీ, సివిల్ సర్జన్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటారు కదా, సివిల్ సర్జన్ కానీ
లేదు అదర్ క్వాలిఫైడ్ మెడికల్ పర్సన్ అపాయింటెడ్ ఇన్ దిస్ బై ది స్టేట్ గవర్నమెంట్, ఆయన కానీ ఈ బాడీని ఫార్వర్డ్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఇఫ్ ది స్టేట్ ఆఫ్ ది వెదర్, వాతావరణం అనుకూలించింది అనుకోండి, తీసుకెళ్ళడానికి వాతావరణం అనుకూలించాలి. అండ్ డిస్టెన్స్ అడ్మిట్, డిస్టెన్స్ అంటే దూరం ఉంటుంది కదా, మళ్ళీ 500 కిలోమీటర్లు అట్లాగా అని చెప్పేది, డిస్టెన్స్ కూడా అలో చేయాలి. ఎలా అంటే ఆఫ్ ఇట్స్ బీయింగ్ సో ఫార్వర్డ్, అలా తీసుకెళ్లేటప్పుడు వితౌట్ రిస్క్ ఆఫ్ సచ్ ప్యూట్రిఫాక్షన్ ఆన్ ది రోడ్ యాజ్ వుడ్ రెండర్ సచ్ ఎగ్జామినేషన్ యూజ్లెస్. మీరు ఈ పదం ఒకసారి చూద్దాం ఏముంది. ఒకవేళ తీసుకెళ్లి కూడా ప్రయోజనం లేదు అనే పరిస్థితి, అంత కుళ్ళిపోయినటువంటి ఇది ఉంటుంది కదా బాడీ యొక్క స్థితి. Putrefaction. Yes, sir. రాటన్, ది ప్రాసెస్ ఆఫ్ డీకే, అంత నశించిపోయి ఉంటుంది అది ఆ బాడీ. ఇంకా మళ్ళీ అంటే తీసుకెళ్ళటానికి కూడా వీలు కాదు అలాంటి పరిస్థితులు. సార్ సివిల్ సర్జన్ కి ఎవరు రెఫర్ చేసేది? మేజిస్ట్రేట్ గారు. పోలీస్ ఆఫీసర్ పైన రాశాం కదా, ఈ స్టార్టింగ్ ఏముంది, స్టార్టింగ్ లో ఏముంది చూడండి, ది పోలీస్ ఆఫీసర్ షల్, ఒకవేళ ఆయనకు అనిపిస్తే షల్ ఫార్వర్డ్ ది బాడీ టు ది నియరెస్ట్ సివిల్ సర్జన్, లేదంటే వేరే క్వాలిఫైడ్ ఉంటుంది. ఒకవేళ ఆ డిస్టెన్స్ వాతావరణము అనుకూలిస్తే, ఇది అంటే ఎక్కువ దూరం తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది, మధ్యలో ఇది పాడైపోతుంది, బాడీ కూలిపోతుంది అనే పరిస్థితి లేనప్పుడు అలా అడ్మిట్ చేసింది అనుకోండి, అవకాశాలు ఉంటే ఆయన ఫార్వర్డ్ చేయాలన్నమాట. ఈ కింద చెప్పినట్టు మేజిస్ట్రేట్లు ఇన్క్వెస్ట్ లో శవ పంచాలు నిర్వహించడానికి పవర్ ఇవ్వబడ్డారు. ఎవరు అంటే ది ఫాలోయింగ్ మేజిస్ట్రేట్స్ ఆర్ ఎంపవర్డ్ టు హోల్డ్ ఇన్క్వెస్ట్, నేమ్లీ ఎనీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అండ్ మరియు any other executive magistrate specially empowered in this behalf by the state government or the district magistrate. రాష్ట్ర ప్రభుత్వం చేత కానీ జిల్లా కలెక్టర్ చేత కానీ పవర్ ఇవ్వబడినటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అందరూ శవ పంచనామాలు ఇంక్వెస్ట్లు ఈ సెక్షన్ కింద చేయడానికి పవర్ ఇవ్వబడ్డారు. కలెక్టర్ కూడా రావచ్చు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రావచ్చు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు కూడా ఈ యొక్క శవ పంచనామా ఇంక్వెస్ట్ నిర్వహించవచ్చు, వాళ్ళకి పవర్స్ ఇవ్వబడ్డాయి. సరే, 195 పవర్ టు సమన్ పర్సన్స్, మళ్ళీ వ్యక్తుల్ని సమన్స్ ఇష్యూ చేసి హాజరుగమని ఆదేశించేటువంటి పవర్ వీళ్ళకు ఉంది అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్కి. 194 సెక్షన్ కోసం మాత్రమే, ఏ పోలీస్ ఆఫీసర్ ప్రొసీడింగ్ అండర్ సెక్షన్ 194 మే బై ఆర్డర్ ఇన్ రైటింగ్, రాతపూర్వకంగా ఉండాలి, ఆర్డర్ వేయాలి, ఆర్డర్ ఇస్తూ రైటింగ్ లో ఆర్డర్ ఇస్తూ ఏం చేయాలి, సమన్ 2 or more persons యాజ్ అపోజిట్, పైన చెప్పిన విధంగా 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులకి సమన్స్ ఇవ్వాలి ఫర్ ది పర్పస్ ఆఫ్ ది సెట్ ఇన్వెస్టిగేషన్. నేను దర్యాప్తు చేస్తున్నా, మీరు రండి అని చెప్పేసి ఆయన రైటింగ్ లో ఆదేశాలు ఇవ్వచ్చు అనమాట. అండ్ ఎనీ అదర్ పర్సన్ హూ అపియర్స్ టు బి అక్వైంటెడ్ విత్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, ఈ కేసు గురించి విషయాలు తెలుసుంటాయి అనుకున్న వ్యక్తులు కూడా ఆయన పిలవచ్చు. And every person so summoned shall be found bound to attend and to answer to the all questions. ఆయన ముందర హాజరయ్యి ఆయన వేసిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన డ్యూటీ వాళ్ళకు ఉంటుంది అనమాట, అలా సమన్లు తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి. నెక్స్ట్, అన్ని ప్రశ్నలకి ట్రూలీ ఆల్ క్వశ్చన్స్ ఆన్సర్ వచ్చేసి ఖచ్చితంగా నిజమే చెప్పాలి. మళ్ళీ ఇక్కడ ఎక్సెప్ట్ ఏమిచ్చారు, అదర్ దాన్, ఇవి తప్ప, ఈ ప్రశ్నలకు తప్ప. Questions the answer to which would have a tendency to expose him to a criminal charge or to a penalty or forfeiture. ఇవి ఈ క్వశ్చన్కు అంత నిజం చెప్పాడు అనుకోండి, తనే కేసులో ఎదుర్కొనే పరిస్థితి ఉంటే, కేసులో ఎదుర్కొనేది కానీ అతనికి పెనాల్టీ పడేది కానీ లేదా అతని ఆస్తి జప్తు చేసేటువంటి పరిస్థితి ఉన్నా సరే అతను చెప్పక్కర్లా ఆన్సర్స్, మిగతా మటుకు ఖచ్చితంగా నిజమే చెప్పాలన్నమాట. నెక్స్ట్, ప్రొవైడ్ దట్ no male person under age of 15 years or above the age of 60 years or a woman or a mentally or physically disabled person or a person with acute illness shall be required to attend at any place other than the place where such person resides.
వీళ్ళు 15 సంవత్సరాల కంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు, 60 సంవత్సరాల కంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మగవాళ్ళు, లేదా ఉమెన్, లేదా మెంటల్లీ ఆర్ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్, లేదు అక్యూట్ ఇల్నెస్ అంటే చాలా వాళ్ళకి ఆరోగ్యం బాలేని పరిస్థితి ఉన్న వాళ్ళు కూడా ఇలా పిలిచినా పోక్కర్లేదు. అది ఏమైనా కావాలంటే వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో మీరు అక్కడికే వెళ్ళి ఏమైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అంతేగాని వాళ్ళని రమ్మని పిలవడానికి అయితే ఉండదు. రమ్మని పిలవడానికి అయితే ఉండదు కాదు, వీళ్ళు వెళ్ళి హాజరు అవ్వక్కర్లేదు. ఇదే విషయం మనకు పైన ఉంది సాక్షులను విచారించేప్పుడు కూడా కేసులో ఇదే పేరనే ఉంటుంది ఇంకో చోట. Provided further that if such person is willing to attend and answer the police station, such person may be permitted so to do. ఒకవేళ వాళ్ళే మేమే వస్తాంలేండి అన్నారు అనుకోండి, ఎస్ వాళ్ళని అలౌ చేయాలి, పర్మిట్ చేయాలన్నమాట. నెక్స్ట్, if the facts do not disclose a cognizable offense to which section 190 applies, such person shall not be required by the police officer to attend magistrate's court. ఒకవేళ ఈ దర్యాప్తు చేయంగా అంటే అనుమానాస్పద అన్నదాని గురించి దర్యాప్తు చేసిన క్రమంలో కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే జరగలేదు అని డిస్క్లోజ్ కాలేదనుకోండి, జరిగిందని డిస్క్లోజ్ కాకపోతే, కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది అని డిస్క్లోజ్ కాకపోతే దానికి 190 సెక్షన్ అప్లై అయ్యేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మేజిస్ట్రేట్ కోర్టుకి అయితే వాళ్ళు అటెండ్ అవ్వక్కర్లే అనమాట. అంతకుముందు పైన చెప్పుకున్నటువంటి సెక్షన్లో ఆ సాక్షులు వచ్చేసి మళ్ళీ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు కోర్టుకు వచ్చి సాక్షిని చెప్పాల్సి ఉంటుంది అని దాంట్లో ఇది ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అండర్టేకింగ్ తీసుకుని వాళ్ళను చెప్తారు కోర్టుకు రావాల్సిందే అని చెప్పేసి. ఇక్కడ మాత్రం కాగ్నిజబుల్ అఫెన్స్ డిస్క్లోజ్ కాకపోతే వాళ్ళను మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరు కమ్మని ఈయన చెప్పకూడదు పోలీస్ ఆఫీసర్. Inquiry by magistrate into cause of death. When the case of the nature referred in class 1 or class 2 of subsection 3 of section 194, అంటే ఇప్పుడు ఏమున్నది 1, 2 క్లాజెస్, సబ్సెక్షన్ 3. సబ్సెక్షన్ 3 లో మళ్ళీ 1, 2 చూద్దాం ఏముందో. ఉంది కదా 1, 3లో 1 ఇది ఏముంది, సూసైడ్ బై ఉమెన్ విత్ ఇన్ 7 years of her marriage అయిందా 1. తర్వాత 2 అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె చనిపోయి ఉంటే విత్ ఇన్ 7 years of her marriage 1, 2 ఈ రెండే కదా. ఈ రెండింటి విషయంలో ఏం చేయాలి అని ఇది చూడండి. మీరు ఎస్టిమేషన్ ఏం చేయాలంటే when the cases of the nature referred in class 1 or class 2 of subsection 3 of 194 మనం ఇందాక చదువుకున్నది, దీని ఎస్టిమేట్ ఆ దగ్గర ఉన్నటువంటి మేజిస్ట్రేట్ ఎంపవర్డ్ టు హోల్డ్ ఇంక్వెస్ట్ అంటే ఎంపవర్డ్ టు హోల్డ్ ఇంక్వెస్ట్ ఎవరెవరు ఉన్నారు? ఏ మేజిస్ట్రేట్లమ్మా? మూడు రకాలైన మేజిస్ట్రేట్లకి అవకాశం అధికారం ఇచ్చారు. ఎవరెవరు వాళ్ళు? ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. ముగ్గురు వీళ్ళు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అనమాట. షల్ ఆయన ఏం చేయాలంటే షల్ అండ్ ఇన్ ఏదైనా కేసు మెన్షన్ సబ్సెక్షన్ 1 of section 194 మిగతా 194లో మిగతా వేరే కేసులన్నిటికీ ఎనీ మేజిస్ట్రేట్ సో ఎంపవర్డ్ మే హోల్డ్ అన్ ఎంక్వైరీ ఇంటు ది కాజ్ ఆఫ్ డెత్ ఎయిదర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ ఇన్ అడిషన్ టు ది ఇన్వెస్టిగేషన్ held by the police officer, and if he does so, he shall have all the powers in conducting it which he would have in holding an inquiry into an offense. ఒకవేళ ఇలాంటి పక్షం ఈ రెండు కేసుల్లో 1, 2 అంటే అనుమానాస్పద పరిస్థితుల్లో 7 years లోపల ఒక వివాహితైనటువంటి మహిళ
చనిపోయినా అనుమానాస్పదలో సూసైడ్ చేసుకున్నా సరే, అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయినా సరే, నియరెస్ట్ మేజిస్ట్రేటు, తర్వాత వచ్చేసి ఇన్ ఎనీ అదర్ కేసు మెన్షన్ ఇన్ సబ్జెక్ట్ 1, మిగతా కేసుల్లో ఎనీ మేజర్ సో ఎంపవర్డ్ ఏం చేయొచ్చు వాళ్ళంటే, మే హోల్డ్ అన్ ఎంక్వైరీ ఇంటు ది కాజ్ ఆఫ్ డెత్, అంటే ఆ మరణానికి కారణం ఏమై ఉంటుంది అనే విషయంలో వాళ్ళు ఎంక్వైరీ అయితే కండక్ట్ చేయొచ్చు. ఎలా కండక్ట్ చేయొచ్చు అంటే, either instead of or in addition to the investigation held by the police officer. పోలీస్ ఆఫీసర్ దర్యాప్తు చేస్తాడు స్పాట్కి వెళ్ళి అని చెప్తున్నాను కదా, దానికి బదులుగా అయినా సరే, దానికి అదనంగా అయినా సరే ఈయన వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ చేసేటప్పుడు అతనికి ఎలాంటి అధికారాలు ఉంటాయంటే, అండ్ ఇఫ్ ఇట్ డస్ సో, అలా చేశాడు అనుకోండి, అలాంటప్పుడు he shall have all the powers in conducting it which he would have in holding an inquiry into topics. ఒక నేరం గురించి ఎంక్వైరీ చేసేటప్పుడు ఆ మేజిస్ట్రేట్ కు ఏ అధికారులు ఉంటాయో అవన్నీ ఈ ఇన్క్వెస్ట్ కాదు, ఎంక్వైరీ, ఈ మరణానికి ఉండేటువంటి కారణాన్ని కనుక్కునే దిశగా ఆయన ఎంక్వైరీ చేసే క్రమంలో అదే అధికారాలు ఆయనకు ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, అది 1 అయిపోయింది. ఇది 2, వేర్ ఎనీ పర్సన్ డైస్ ఆర్ డిసపియర్స్, చనిపోతాడు లేదా కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఆచూకీ కాదు, డిసపియర్స్, కనిపించకుండా వెళ్ళిపోవడమే కరెక్ట్. లేదంటే రేప్ ఈస్ alleged to have been committed on any woman while such a person or woman is the custody of police or any other custody authorized by the magistrate of the court under the Samhita, in addition to the inquiry or investigation held by the police, and inquiry shall be held by the magistrate within whose local jurisdiction the offence has been committed. సరే, కస్టడీలో ఉన్న మహిళ పైన రేప్ జరిగింది అన్న ఆరోపణలు వచ్చాయనుకోండి, దాని గురించి కూడా ఎవరి జ్యూరిస్డిక్షన్ లో ఇది జరిగిందన్న ఆరోపణ వస్తుంది, దానికి కూడా ఇన్ అడిషన్ టు ది ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ హెల్డ్ బై ది పోలీస్, ఈ రెండిటికి అదనంగా ఇంకొకటి కూడా చేస్తారు. an inquiry shall be held by the magistrate within whose local jurisdiction the offence has been committed. ఇది జరిగిందా లేదా అన్నదాని గురించి కూడా చేస్తారు. ఎప్పుడు అంటే, ఒక పర్సన్ చనిపోయినా లేదా డిసపీర్ అయినా, లేదు ఒక మహిళ మీద అత్యాచారం, రేప్ జరిగింది, ఆమె పోలీస్ కస్టడీలో ఉన్నా సరే, ఎనీ అదర్ కస్టడీ ఆథరైజ్డ్ బై ది మేజిస్ట్రేట్ ఆఫ్ ది కోర్ట్ అండర్ ది సంథింగ్, ఈ సంహిత కింద మేజిస్ట్రేట్ చేత కానీ కోర్టు చేత కానీ కస్టడీకి ఆదేశించబడి కస్టడీలో ఉండే మహిళ పైన ఇలా జరిగింది అన్నప్పుడు దాని మీద కూడా ఎంక్వైరీ చేయొచ్చు అన్నమాట. The magistrate holding such inquiry shall record the evidence taken by him in connection therewith in any manner herein after specified according to the circumstances of the case. ఆయన ఎవిడెన్స్ అయితే రికార్డ్ చేయాలన్నమాట. ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవిడెన్స్ రికార్డ్ చేయాలి. ఎలా అంటే, ఇంతకు రాబోయే దాంట్లో చెప్పిన ప్రకారంగా చేయాలన్నమాట. Whenever such magistrate considers it expedient to make an examination of the dead body of any person who has been already interred, in order to discover the cause of his death, the magistrate may cause the body to be disinterred and examined. ఇది ఎక్కడైనా చూసారా మీరు? ఇది ఇలా జరగడం చూసారా? ఎవరు పలకరు. ఫాలో కావటం లేదు కదా క్లాసు? సార్ ఉన్నాం సార్, అవుతున్నాం సార్. బుక్స్ తెచ్చుకోలేదా? బుక్స్ కూడా దాని మీనింగ్ వెతుకుతున్నాం సార్. డెడ్ బాడీ అని ఉంది కదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్డ్ అన్నారు అన్నా కూడా మనకు అర్థం కాలేదా? సరే, ఒక మనిషి చనిపోయి ఉంటాడు, ఆ డెడ్ బాడీ ఆల్రెడీ పూడ్చిపెట్టి ఉంటారు. పూడ్చిపెట్టిన బాడీని మళ్ళీ వెలికి తీస్తారు, తెలుసా మీకు? అవును సార్, తీస్తారు సార్. ఇన్వెస్టిగేషన్ మళ్ళీ తీస్తారు. అది ఇదన్నమాట, అది ఇది. Whenever such magistrate considers it expedient to make an examination of the dead body of any person who has been already interred, ఆల్రెడీ పూడ్చిపెట్టబడినటువంటి వ్యక్తి యొక్క డెడ్ బాడీని
ఆ ఎగ్జామినేషన్ చేయాలి అని కన్సల్ట్ చేశాను అనుకోండి మేజిస్ట్రేట్, దేనికోసం? ఇన్ ఆర్డర్ టు డిస్కవర్ ది కాజ్ ఆఫ్ హిస్ డెత్, అతను ఏ కారణం చేత చనిపోయాడో అని కనుక్కోవడం కోసం ఈ బాడీని ఎగ్జామిన్ చేయించాలి అని ఆయన అనుకుంటే, అప్పుడు ది మేజిస్ట్రేట్ మే కాజ్ ది బాడీ టు బి డిస్ఇంటర్డ్. ఇంటర్డ్, డిస్ఇంటర్డ్, ఆల్రెడీ పూడ్చిపెట్టిన దాన్ని వెలికి తీయడాన్ని డిస్ఇంటర్డ్ అంటారు. అంటే ఎగ్జామిన్, మళ్ళీ ఎగ్జామిన్ ఎవరు చేస్తారంటే డాక్టర్ చేస్తారు. సాధ్యమైనంత వరకు ఇలాంటి బాడీలు శ్మశానంలోనే కండక్ట్ చేస్తారు, తెలుసా? అక్కడికక్కడే చేస్తారు కదా సార్, మళ్ళీ రిపోర్ట్ మళ్ళీ అక్కడ ఎందుకంటే అది ఆ పొజిషన్ లో ఉంటది బాడీ, తీసుకెళ్ళడానికి వీలుగా ఉండదు. అట్లా ఇలా చాలా సార్లు జరిగింది. ఇది మీరు కొత్తగా ఉంది పూడ్చిపెట్టిన వాళ్ళు మళ్ళీ తీయడం ఏంటి అనుకుంటున్నారేమో, ఇలా చాలా కేసుల్లో జరిగింది. ఎస్ సార్, ఎస్ సార్. వేర్ అన్ ఎంక్వైరీ ఈస్ టు బి హెల్డ్ అండర్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ కింద ఎంక్వైరీ చేయాల్సి వచ్చినప్పుడు ది మేజిస్ట్రేట్ షాల్ వేర్ ఎవర్ ప్రాక్టికబుల్ ఇన్ఫార్మ్ ది రిలేటివ్స్ ఆఫ్ ది డిసీజ్డ్ హూస్ నేమ్స్ అండ్ అడ్రసెస్ ఆర్ నోన్ అండ్ షాల్ అలౌ దెమ్ టు రిమైన్ ప్రెజెంట్ అట్ ది ఎంక్వైరీ. ఎవరెవరు వాళ్ళ బంధువులు ఉన్నారు, రిలేటివ్స్ అని వాళ్ళకి అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఆ ఎంక్వైరీలో ప్రెజెంట్ గా అంటే హాజరయ్యేట్లుగా ఉండని వాళ్ళని అలో చేయాలన్నమాట. మీకేం పని ఇక్కడికి వెళ్ళిపోండి అని అనకూడదు, వాళ్ళు కూడా అక్కడ ఉండాలి. నెక్స్ట్, ది మేజిస్ట్రేట్ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ ది పోలీస్ ఆఫీసర్ హోల్డింగ్ ఎన్ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ అండర్ సబ్సెక్షన్ 2 షల్ within 24 hours of the death of a person forward the body with a view to its being examined to the nearest civil surgeon or other qualified medical person appointed in this behalf by the state. మామూలుగా చూడండి, ది మేజిస్ట్రేట్ కానీ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ ఇలానే ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ చేసేటట్టుంటే వితిన్ 24 hours అది డెత్ ఆఫ్ పర్సన్ తెలిస్తే ఒకవేళ మనకి సివిల్ సర్జన్ కి ఇది బాడీని ఫార్వర్డ్ చేయాలన్నమాట. అన్లెస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ సో ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్. ఒకవేళ ఎందుకు అది వీలు పడడం లేదు అన్నదానికి మాత్రం కారణాలు అయితే రాయాలన్నమాట. ఎక్స్ప్లెనేషన్ ఇన్ దిస్ సెక్షన్ ది ఎక్స్ప్రెషన్ రిలేటివ్ మీన్స్ పేరెంట్స్, చిల్డ్రన్, బ్రదర్స్, సిస్టర్స్ అండ్ స్పౌస్. వీళ్ళంతా దేనికి ఎందుకు వస్తారు? రిలేటివ్ అంటారు. ఇక్కడ రిలేటివ్స్ అన్నారు కదా, రిలేటివ్స్ ఇన్ఫార్మ్ చేయాలన్నారు కదా, ఎవరికి చేయాలి సార్ రిలేటివ్ అంటే ఎవరు అని మనం అడగకుండా వాళ్ళు ఎక్స్ప్రెషన్, తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ స్పౌస్ ఉంటే భార్య కానీ భర్త కానీ. ఇవి మీకు రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఇవన్నీ రావు. ఇది బయట జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ కోర్టుకి అయితే తెలియదు అన్నమాట, కానీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, ఓకే. ఇక్కడ నుంచి మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు వస్తాయి. చాప్టర్ 14 జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది క్రిమినల్ కోర్ట్స్ ఇన్ ఎంక్వైరీస్ అండ్ ట్రయల్స్. ఎంక్వైరీస్ అండ్ ట్రయల్స్ విషయంలో కోర్టు యొక్క విచారణ అధికార పరిధి. మామూలుగా మనకు సివిల్ కోర్ట్స్ కి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది కదా, ఉంటుంది కదా. సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఎన్ని రకాలైన జ్యూరిస్డిక్షన్ ఉంటది? 2 types, sir. ఎన్ని సార్? 3. టెరిటోరియల్ సబ్జెక్ట్ మ్యాటర్. ఆ 3 రకాలైన జ్యూరిస్డిక్షన్ ఉంటది. దీనికి కూడా ఎంక్వైరీస్ ట్రయల్స్ విషయంలో ఈ కోర్టు కూడా జ్యూరిస్డిక్షన్ ఉంటుంది అన్నమాట. జేసీ ఏమండి 3 టైప్స్ చెప్పారు కదా, అవి మళ్ళీ రిపీట్ చేయండి. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, పెక్యూనియరీ జ్యూరిస్డిక్షన్, సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ ఉంటాయి. ఇప్పుడు మీకు జేసీజే కోర్టులు ఉంటాయి కదా, మీ జేసీజే కోర్టులు ఏ ఊర్లు ఆ కోర్టు కిందకి వస్తాయో ఒక పరిధి ఉంటుంది, దాన్ని టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. అయిందా? ఓకే. నేను మా కోర్టు చెప్తాను. మా కోర్టు పరిధిలోకి యల్లనూరు మండలము, యాడికి మండలము, పుట్లూరు మండలము, తాడిపత్రి మండలం అనే 4 పెద్దపప్పూరు మండలం. యల్లనూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి, యాడికి, పుట్లూరు
ఈ 5 మండలాలు మా కోర్టు పరిధిలోకి వస్తాయి. అంటే ఈ 5 మండలాల పరిధిలో ఉన్నటువంటి సివిల్ కేసులకు సంబంధించినంత జ్యూరిస్డిక్షన్ మా కోర్టుకు ఉంటుంది. అది టెరిటోరియల్ ప్రాదేశిక పరిధి అనమాట. అంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అయిందా? అయింది మా సార్. కోర్టుకి పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ ఎంత ఉందంటే జేసీజే కోర్టు కాబట్టి మా కోర్టు 20 20 లక్షల విలువకు లోపల ఉన్నటువంటి ప్రతి సివిల్ కేసును కాదు, సివిల్ కేసెస్ మనకి జ్యూరిస్డిక్షన్ ఉన్నటువంటి సివిల్ కేసెస్ ని చేసేటువంటి పరిధి అయితే ఉంది మా కోర్టుకి. అని పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ అంటారు. ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ ఉంది. మా కోర్టు సివిల్ కోర్టే. ఒకవేళ మా తాడిపత్రిలో విడాకులకు సంబంధించి ఏమైనా కావాలనుకోండి, మా జేసీజే కోర్టు విడాకులకు సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్ డీల్ చేయదు. మా తాడిపత్రిలోనే జరిగింది విడాకుల కేసు, విడాకులకు సంబంధించింది మా తాడిపత్రి పట్టణంలోనే జరిగింది. కానీ మా తాడిపత్రి పట్టణం మా తాడిపత్రి కోర్టు పరిధిలోనే ఉంది. కానీ విడాకుల కేసు అంటే డైవోర్స్ కేసును ఎంటర్టైన్ చేసేటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ జూనియర్ సివిల్ జడ్జికి లేదు. 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 అది అనమాట. అలాంటిది ఎవరికి ఉంటుందంటే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ దానికి వెళ్తుంది. సీనియర్ సివిల్ జడ్జి ఫ్యామిలీ కోర్ట్ అంటారు కదా, దానికి వెళ్తుంది. అట్లాంటి 3 పరిధులు ఉంటాయి. అలాగే ఈ క్రిమినల్ కోర్టుకు సంబంధించి పరిధి ఎలా ఉంటుంది, ఇంక్వైరీస్ ట్రయల్స్ చేసేటువంటి క్రమంలో అన్నప్పుడు మామూలుగా 197 ఆర్డినరీ ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ట్రయల్. మామూలుగా సాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఆర్డినరీ ప్లేస్ వచ్చేసి ఎంక్వైరీ ట్రయల్ కు ఏముంటుందంటే ఎవరీ అఫెన్స్ షల్ ఆర్డినర్లీ బి ఎంక్వైర్డ్ ఇంటూ అండ్ ట్రైడ్ బై ఎ కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఇట్ వాస్ కమిటెడ్. నేరము ఏ కోర్టు పరిధిలో జరిగిందో, ఏ కోర్టు యొక్క పరిధిలో జరిగిందో ఆ కోర్టు చేతనే ఎంక్వైరీ చేయబడాలి, విచారించబడాలి. మామూలుగా అంటే ఆర్డినరీ అనమాట. ఇది ఆర్డినరీ మామూలుగా ఇక్కడ చేయాలి. సరే, ఇంకా చెప్తాను. ట్రయల్ ఎంక్వైరీ చేయాలి, ట్రయల్ చేయాలి అని చెప్తున్నారు కదా. అవును సార్. ఎలా? విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఇట్ వాస్ కమిటెడ్. ఎవరి పరిధిలో, ఏ కోర్టు పరిధిలో జరిగిందో అఫెన్స్ అక్కడే జరగాలి, ఆ కోర్టులో జరగాలి అని చెప్తున్నారు మామూలుగా. సరే, ఒక ఎస్సీ ఎస్టీ కేసు తాడిపత్రిలో జరిగింది. తాడిపత్రిలో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఉంది. ఈయనకు పవర్ ఉంటుందా విచారించడానికి? ఉండదు కేసు ఉండదు సార్. ఏ కోర్టు పోతుంది అది? డిస్ట్రిక్ట్ స్పెషల్ కోర్ట్ సార్. కోర్టు, ఎస్సీ ఎస్టీ కోర్టుకి వెళ్తారు. అలా అన్నమాట. కానీ నేరం అయితే మా కోర్టు పరిధిలో జరిగింది. అందువల్లనే ఇక్కడ షల్ అన్నప్పుడు మామూలుగా అయితే ఇలాగే జరగాలి, ప్రత్యేక పరిస్థితుల్లో ఎలాగైనా జరగచ్చు అని అర్థం. అది మామూలుగా ప్రతి కేసు మా కోర్టే చేయాలి, కానీ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో అక్కడికి ట్రాన్స్ఫర్ ఏ కోర్టు అయితే ఆ కోర్టు చేయాలన్నమాట. ఏ కోర్టుకి అధికారం ఉంటే ఆ కోర్టు విచారించాలి అని అర్థం. నెక్స్ట్, ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ ట్రయల్. ఎక్కడ ఏ ప్లేస్ లో ఎంక్వైరీ జరగాలి, ఏ కోర్టు అన్నది ఇది వేరే. ఈ కోర్టు ఇది వచ్చేసి ఏ ప్లేస్ లో జరగాలి ఎంక్వైరీ ట్రయల్ అన్నప్పుడు వెన్ ఇట్ ఈస్ అన్సర్టన్ ఇన్ విచ్ ఆఫ్ సెవరల్ లోకల్ ఏరియాస్ అండ్ అఫెన్స్ వాస్ కమిటెడ్. ఈ నేరం అన్నది అసలు సెవరల్ లోకల్ ఏరియాస్ లో ఏ ఏరియాలో జరిగింది అనే క్వశ్చన్ వస్తే అన్సర్టన్, ఇక్కడ జరిగిందా అక్కడ జరిగిందా అనేటువంటి అన్సర్టనిటీ ఉన్నప్పుడు లేదు. ఆర్ వేర్ అన్ అఫెన్స్ ఇస్ కమిటెడ్ పార్ట్లీ ఇన్ వన్ లోకల్ ఏరియా అండ్ పార్ట్లీ ఇన్ అనదర్. అఫెన్స్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా జరిగింది, పార్ట్లీ అంటే కొద్దిగా ఇక్కడ జరిగింది, కొద్దిగా ఇంకొక ఏరియాలో జరిగింది అనుకోండి. అలాంటప్పుడు ఇది కొద్దిగా ఇక్కడ కొద్దిగా అక్కడ జరగడం ఏంటి సార్ అని అంటుంది. ఇప్పుడు మేము ఒక కోర్టు పరిధిలో మీ పైన దాడి జరిగింది. దాడి జరిగితే ఏమంటారు? అసాల్ట్ అంటాం. మీరు పరిగెట్టుకుంటూ వేరే కోర్టు పరిధిలోకి వెళ్ళారు, అక్కడ మిమ్మల్ని చంపేశారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది, అక్కడ అయింది అనుకోండి. అట్లా అంటే కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ జరిగినప్పుడు లేదు. వేర్ అఫెన్స్ ఇస్ కంటిన్యూయింగ్ వన్ అండ్ కంటిన్యూస్ టు బి కమిటెడ్ ఇన్ మోర్ లోకల్ ఏరియాస్ దాని వన్. ఇవి టెక్నికల్ అఫెన్సెస్ ఉంటాయి. అలా జరుగుతూనే ఉన్నప్పుడు ఇన్ మోర్ లోకల్ ఏరియాస్ దాని వన్, ఒకటి కాకుండా ఇంకా ఎక్కువ లోకల్ ఏరియాస్ లో ఆ నేరము జరిగినప్పుడు, కంటిన్యూయింగ్ ఉన్నప్పుడు, జరుగుతూ ఉన్నప్పుడు
వేర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ యాక్ట్స్ డన్ ఇన్ డిఫరెంట్ లోకల్ ఏరియాస్. అంటే ఒక నేరానికి అంటే ఒక కేసుకి సంబంధించి యాక్ట్స్ ఉంటాయి కదా, చేసే పనులన్నీ ఇవన్నీ సెక్షన్ మారుతాయి కదా, మీకు 324 అంటారు, 307 అంటారు, 420 అంటారు, ఇంకోటి అంటారు, అన్ని వరుసగా రాసుంటారు కదా సెక్షన్లు. ఒక్కొక్కటి ఒక్క చోట జరిగినప్పుడు ఏ కోర్టు ట్రై చేయొచ్చు అంటే maybe inquired into or trial by a court having jurisdiction over any of such local areas. ఏ కోర్టు పరిధిలో అవన్నీ జరిగినాయో వాటిల్లో ఏ కోర్టు అయినా సరే మీకు విచారించవచ్చు. ఓకే, అయిందా? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడే మనకి డౌట్ ఉన్నప్పుడు ఇక్కడ జరిగిందా అక్కడ జరిగిందా, ఇది అఫెన్స్ అయితే సెవరల్ లోకల్ ఏరియాస్ లో జరిగింది. ఎక్కడ ఇది ఖచ్చితంగా ఎక్కడ జరిగింది అనే దాని గురించి అన్సర్టన్, మొత్తం ఎక్కడ జరిగింది అనుకున్నప్పుడు అన్సర్టన్ ఉన్నప్పుడు, అండ్ అఫెన్స్ ఇస్ కమిటెడ్ పార్ట్లీ ఇన్ వన్ లోకల్ ఏరియా, ఒక లోకల్ ఏరియాలో కొంచెం జరిగింది, అండ్ పార్ట్లీ ఇన్ అనదర్ అంటే ఇంకొక లోకల్ ఏరియాలో ఇంకొంచెం జరిగింది సార్. అలాంటప్పుడు అలాంటప్పుడు ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం జరిగినప్పుడు మళ్ళీ వేర్ అఫెన్స్ ఇస్ కంటిన్యూయింగ్ వన్, అది కంటిన్యూ అయ్యే అఫెన్స్ అయ్యి ఉంది, అండ్ కంటిన్యూస్ టు బి కమిటెడ్ ఇన్ మోర్ లోకల్ ఏరియాస్ దెన్ వన్, ఒక లోకల్ ఏరియాలో కాకుండా ఎక్కువ లోకల్ ఏరియాలో అది జరుగుతూ ఉన్న క్రమంలో లేదు. వేర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ యాక్ట్స్ డన్ ఇన్ డిఫరెంట్ లోకల్ ఏరియాస్, ఒక కేసుకి సంబంధించి సెవరల్ యాక్ట్స్ అంటే పనులు, యాక్ట్ అంటే పని చేయడం, నేరం చేయడమే అనుకోండి, అలాంటివి డిఫరెంట్ లోకల్ ఏరియాస్ లో జరిగే ఇది ఉంటుంది ఒక అఫెన్స్ కి సంబంధించి అంటే ఒక కేసుకి సంబంధించి. అలాంటప్పుడు ఒక పని ఇక్కడ జరిగి ఉంటుంది, ఇంకో పని అక్కడ జరిగి ఉంటుంది, వేరే లోకల్ గల్లీ టైప్ సార్ జరిగి ఉంటుంది. ఓకే, అలాంటప్పుడు ఆ ప్లేసులో ఏ పరిధిలో జరిగిందో ఆ కోర్టులు అన్నింటికీ అధికారం ఉంటుంది, మీరు ఎక్కడైనా సరే విచారించవచ్చు. ఓకే సార్. క్లియర్. థెఫ్ట్ ఉంటుంది, థెఫ్ట్ ఓ చోట జరుగుతుంది, వాడు ప్రాపర్టీ తీసుకొచ్చి ఇంకో చోట అమ్మేస్తాడు. అవును సార్. అప్పుడు థెఫ్ట్ జరిగిన చోటన వాడికి విచారించవచ్చు. ప్రాపర్టీ రిసీవర్ స్టోల్ ప్రాపర్టీ ఉంటాడు కదా, అక్కడైనా జరగచ్చు. అట్లా ఇంక ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకోవచ్చు కదా సార్? తీసుకోవచ్చు అండి. ఇది తర్వాత జర్నీది కూడా ఉందా? సరే. అఫెన్స్ ట్రైబల్ వేర్ యాక్ట్స్ ఇస్ డన్ ఆర్ కాన్సిక్వెన్స్ ఎన్ష్యూస్. ఇది వచ్చేసి అఫెన్స్ ఎక్కడ జరిగింది అన్నది, తర్వాత వచ్చేసి కాన్సిక్వెన్స్ ఎన్ష్యూస్, దీని యొక్క పరిణామం ఎక్కడ ఎన్ష్యూ అయింది అక్కడ కూడా కోర్టు చేయొచ్చు అనమాట. When an act is an offense by reason of anything which has been done and of a consequence which is ensued, the offense may be inquired into or tried by a court within whose local jurisdiction such a thing has been done or such a consequence has ensured. ఒకతను ఎవరు ఢిల్లీలో మన హిందూ దేవుల గురించి చెడుగా మాట్లాడారు అనుకోండి, ఢిల్లీలో మాట్లాడతాడు, అలాగే ఒక చోట మాట్లాడితే మన మనోభావాలు దెబ్బతిన్నాయని మనం లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. అక్కడ కదా జరిగిందంటే అక్కడ జరిగిన చోటైనా పెట్టచ్చు. దానికి కాన్సిక్వెన్స్ ఏమైంది, మన మనోభావాలు ఇక్కడ దెబ్బతిన్నాయి, ఎక్కడ దెబ్బతిన్నాయి, లోకల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మన కోర్టు అన్నమాట. కాబట్టి ఈ కోర్టు విచారించుకుంటే ఈ కోర్టు మన కంప్లైంట్ అయితే తీసుకోవాలి కూడా, ఇక్కడైనా విచారించవచ్చు. యాక్చువల్ గా ఎక్కడ జరిగింది సంఘటన అక్కడ కూడా విచారించవచ్చు అన్నమాట. అది కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి విచారణ చేస్తారు సార్, లేకపోతే అక్కడ నియర్ బై? లేదు, ఇక్కడ నుంచే సమన్లు వెళ్తాయి, వాడు ఇక్కడ రావాల్సిందే ఎవడన్నా సరే. ఇక్కడికి రావాల్సిందే సార్. ఓకే, రావాల్సిందే. ఎందుకు రాఘవేంద్ర అనంతపూర్ వాళ్ళు ఉన్నారు ఎవరు లేదా? వారు ఉన్నాను సార్. రాఘవేంద్ర గారు ఉన్నారు సార్.
మహేంద్ర సింగ్ ధోని పైన కూడా అనంతపురం కేసు పెట్టారు తెలుసా? ఆ కిరీటం అన్ని పెట్టుకుని కోర్టులో కిరీటం అన్ని పెట్టి ఏదో ఫ్లెక్సీ పెట్టారు. దాని గురించి అనంతపురం కోర్టునే కేసు వేశారు. క్రికెటర్ మహేంద్ర అది. సింగ్ ధోని. మీకు ఇది కూడా తెలిసి ఉంటుంది. ఏది మన ఒక అతను టీవీలో గట్టిగా అరుస్తూ ఉంటాడు ఒక అతను. అతని పేరు ఉంది. ఇండియా వాంట్స్ నో అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అర్నబ్ గోస్వామి సార్. టైమ్స్ అర్నబ్ గోస్వామి. అతని పైన కూడా దేశవ్యాప్తంగా కేసులు పెట్టారు తెలుసా? సోనియా గాంధీ సార్ కాంబినేషన్. అతని పైన కూడా దేశవ్యాప్తంగా కేసులు పెడితే అతను వెళ్ళి ఇది తెచ్చుకున్నాడు. ఒకటిసారి ఏంటి కేసు అన్ని చోట్ల అవసరం లేదని చెప్పేసి అన్నారనమాట. వెన్ యాక్ట్ ఈస్ ఇది వచ్చేసి ప్లేస్ ఆఫ్ ట్రయల్ వేర్ యాక్ట్ ఈస్ అన్ అఫెన్స్ బై రీజన్ ఆఫ్ రిలేషన్ టు అదర్ అఫెన్స్. సరే, ఇది చదివితే అర్థమవుతుంది. వెన్ అన్ యాక్ట్ ఈస్ అన్ అఫెన్స్ బై రీజన్ ఆఫ్ ఇట్స్ రిలేటెడ్ టు ఎనీ అదర్ యాక్ట్ విచ్ ఈస్ ఆల్సో అన్ అఫెన్స్ ఆర్ విచ్ వుడ్ బి అన్ అఫెన్స్ ఇఫ్ ది డూయర్ వర్ కేపబుల్ ఆఫ్ కమిటింగ్ అన్ అఫెన్స్. The first mentioned offence may be inquired into or tried by a court within whose local jurisdiction either act was done. దీనికేమైనా ఇది ఇచ్చారా? సరే చూద్దాం. When an act is an offence by reason of its relation to any other act which is also an offence. ఒక పని ఇంకొక నేరానికి సంబంధించిన విధంగానే ఒక పని చేస్తే మళ్ళీ అది కూడా అఫెన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉందంట. మరి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవాలో మనం కామెంటరీ చదివితే మనకు అర్థమవుతుంది. రండి చూద్దాం. వెన్ అన్ యాక్ట్ ఈస్ అన్ అఫెన్స్ బై రీజన్ ఆఫ్ ఇట్స్ రిలేషన్ టు ఎనీ అదర్ యాక్ట్ విచ్ ఈస్ ఆల్సో అన్ అఫెన్స్. ఆల్రెడీ జరిగిన నేరానికి సంబంధించి ఇంకో పని కూడా అది కూడా అఫెన్స్ అయ్యేటువంటి పరిస్థితుల్లో, లేదా ఆర్ విచ్ వుడ్ బి అన్ అఫెన్స్ ఇఫ్ ది డూయర్ వర్ కేపబుల్ ఆఫ్ కమిటింగ్ అన్ అఫెన్స్. ఒకవేళ అతను చేయగలిగిన స్థితిలో, డూయర్ అంటే చేసిన వాడు ఆ అఫెన్స్ చేయగలిగిన పరిస్థితిలో ఉంటే, కేపబుల్ అయ్యి ఉంటే, ది ఫస్ట్ మెన్షన్డ్ అఫెన్స్ మే బి ఇంక్వైర్డ్ ఇంటూ ఆర్ ట్రైడ్ బై ఎ కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఎయిదర్ యాక్ట్ వాస్ డన్. ఎయిదర్ యాక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక అఫెన్స్ జరిగి ఉంటుంది, దానికి సంబంధించి ఇంకో పని కూడా నెక్స్ట్ జరిగినప్పుడు అది కూడా అఫెన్స్ అయ్యే విషయంలో అన్నప్పుడు ఎయిదర్ అంటే ఏంటి? రెండిట్లో ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో రెండిట్లో ఒకటి జరిగినా సరే ఆ కోర్టుకి ఆ జ్యూరిస్డిక్షన్ ఎంక్వైరీ చేసేటువంటి, ట్రై చేసేటువంటి జ్యూరిస్డిక్షన్ వస్తుంది అని చెప్పేసి ఇదేమన్నారు? వెన్ అన్ యాక్ట్ ఈస్ అన్ అఫెన్స్ బై రీజన్ ఆఫ్ ఇట్స్ రిలేషన్ టు ఎనీ అదర్ యాక్ట్ విచ్ ఈస్ ఆల్సో అన్ అఫెన్స్. అంటే రెండు నేరాలు ఉన్నాయి ఇక్కడ. అయిందా? ఒక నేరం ఉంది, దానికి సంబంధించి ఇంకో పని కూడా నేరం అవుతుంది. అలాంటప్పుడు ఆ డూయర్ ఉంటాడు కదా, చేసేవాడు ఆ నేరం కూడా చేయగలిగి ఉన్నప్పుడు, అంటే కేపబుల్ ఆఫ్ కమిటింగ్ అన్ అఫెన్స్, అలా చేయగలిగి ఉన్నప్పుడు ఫస్ట్ మెన్షన్డ్ అఫెన్స్ అంటే ఏంటంటే ఇది అన్నాం కదా, విచ్ ఈస్ ఆల్సో అన్ అఫెన్స్ అని. అది అఫెన్స్ మే బి ఇంక్వైర్డ్ ఇంటూ ఆర్ ట్రైడ్ బై ఎ కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఎయిదర్ యాక్ట్ వాస్ డన్. ఎయిదర్ యాక్ట్ అంటే రెండు పనుల్లో ఏదో ఒకటి అనమాట. ఓకే, ఇవి మీకు ఏమంటారంటే, యాక్ట్ అంటే ఆ పని చేయడము, అఫెన్స్ పక్కన పెట్టండి. ఇక్కడ ఒక యాక్ట్ ఉంది కదా, ఎన్ యాక్ట్ ఇక్కడ ఉంది, కూడా నేరమే. మళ్ళీ ఇక్కడ ఎనీ అదర్ యాక్ట్ రెండు ఉంటాయి అన్నమాట. ఈ పని ఉంటుంది, ఈ పని ఉంటుంది అనమాట. సరే, నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు చెప్తాను. నెక్స్ట్ 201 ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఇన్ కేస్ ఆఫ్ సర్టన్ అఫెన్సెస్. కొన్ని నేరాల విషయంలో ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఎక్కడ ఉండాలని. ఎనీ అఫెన్స్ ఆఫ్ డెకాయిటీ ఆర్ ఆఫ్ డెకాయిటీ విత్ మర్డర్, ఆఫ్ బిలాంగింగ్ టు ఎ గ్యాంగ్ ఆఫ్ డెకాయిట్స్ ఆర్ ఆఫ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ కస్టడీ may be inquired into or tried by a court within whose local jurisdiction the offence was committed or the accused person is found. ఈ రకమైనటువంటి నేరాల్లో అంటే డెకాయిటీ కానీ, డెకాయిటీ విత్ మర్డర్ కానీ, డెకాయిట్స్ గ్యాంగ్కి చెందడం కానీ, లేదు కస్టడీ నుంచి పారిపోవడం కానీ, ఈ నేరాలు ఏ కోర్టు ఎంక్వైరీ చేయొచ్చు లేదా ట్రై చేయొచ్చు అంటే
నేరం ఎక్కడ జరిగిందో అక్కడ ఉందా కోర్టు విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ది అఫెన్స్ వాస్ కమిటెడ్, అదొకటి. లేదంటే Or accused person is found. అంటే వీడు హైదరాబాద్ లో దోపిడీ చేసి ఉంటాడు, తాడిపత్రిలో దొరుకుతాడు, కనపడతాడు. అప్పుడు అవును సార్, అవును. ఏ కోర్టులు చేయొచ్చు? హైదరాబాద్ లో ఉన్న కోర్టు, తర్వాత లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అతను ఎక్కడైతే కనపడ్డాడో ఆ కోర్టు కూడా అఫర్ది వస్తుంది. ఈ కేసుల విషయంలో మాత్రమే డెకైటీ విత్ మర్డర్ బిలాంగింగ్ టు గ్యాంగ్ ఆఫ్ డెకైట్స్, ఎస్కేపింగ్ ఫ్రమ్ లా కస్టడీ. ఎస్కేపింగ్ ఫ్రమ్ కస్టడీ అంటే ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ నుంచి అతను పారిపోయాడో ఆ కోర్టు, తర్వాత ఏ కోర్టు పరిధిలో అతను కనపడ్డాడో, పర్సన్ ఇస్ ఫౌండ్ అన్నదిగా, అక్యూజ్ పర్సన్ ఇస్ ఫౌండ్ అన్నదిగా కనపడతాడు, ఆ కోర్టు కూడా జ్యూరిస్డిక్షన్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ఎనీ అఫెన్స్ ఆఫ్ కిడ్నాపింగ్ ఆర్ అబ్డక్షన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి ఇంక్వైర్డ్ ఇంటూ ఆర్ ట్రైడ్ బై ఎ కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ది person was kidnapped or abducted or was conveyed or concealed or detained. ఇవన్నీ ఉంటాయి. ఈ కోర్టులకు అన్నిటికీ కిడ్నాపింగ్, అబ్డక్షన్ విషయంలో అయితే ఈ కోర్టులు అన్నిటికీ వస్తాయి. ఎట్లా? ఏ కోర్టు పరిధిలో అయితే కిడ్నాప్ జరిగిందో లేదా అబ్డక్షన్ జరిగిందో, మళ్ళీ లేదా కన్వేయన్స్ అంటే తీసుకెళ్తారు కదా, వెహికల్లోనో దాంట్లో తీసుకెళ్తారు కదా, అవును సార్. కన్వేయన్స్ ఆ ఏ కోర్టు పరిధిలో జరిగిందో ఆయా కోర్టు. కన్సీల్డ్ ఎక్కడన్నా కనిపించకుండా దాచిపెట్టి ఉంటారు. ఇది ఎక్కడ దాచిపెట్టారో ఆ కోర్టు పరిధిలో డీటైన్ చేసి ఉంటారు, అంటే నిర్బంధం తింటారు అనమాట. ఎక్కడో చోట చిత్రకాలు కట్టేసి అక్కడ పెట్టుకుంటారు అనుకోండి. అక్కడ ఆ కోర్టులు అన్నిటికీ విచారణ పరిధి వస్తుంది, వాళ్ళు విచారించవచ్చు, ఆ కోర్టు విచారించవచ్చు అనమాట. అబ్డక్షన్ వచ్చేసి కేవలం ఆ చిల్డ్రన్, ఉమెన్ కు వస్తుంది అబ్డక్షన్. తర్వాత వచ్చేసి ఈ రెండు నేరాలు కిడ్నాప్, అబ్డక్షన్ గుర్తుపెట్టుకోండి. మా ఐపీసీలోకి వెళ్ళినప్పుడు మనం డీటెయిల్ గా చూసుకుందాం. కిడ్నాప్ అంటే ఏంటి, అబ్డక్షన్ అంటే ఏంటి, దాంట్లో చాలా క్లియర్ గా ఉంది అని చెప్తున్నాం. ఇది ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక అతను కిడ్నాప్ చేసుకుని తీసుకొని వస్తున్నాము, కర్నూలు గుండా తీసుకొచ్చాము. అవును సార్. ఓకే. అప్పుడు హైదరాబాద్ లో కిడ్నాప్ అయ్యాడు కాబట్టి హైదరాబాద్ కోర్టుకు ఉంటుంది, కర్నూలు మీదుగా కన్వే చేశారు కాబట్టి ఆయనకు ఉంటుంది. అలాగే తీసుకొచ్చి అనంతపురంలో కన్సీల్ చేశారు, అప్పుడు అనంతపురం కూడా ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి పెనుగొండలో డీటైన్ చేశారు అనుకోండి, లేదా బెంగళూరులో డీటైన్ చేశారు అనుకోండి, బెంగళూరు కోర్టు కూడా ఇది ఉంటుంది అనమాట. ఓకే ఓకే సార్. అంటే ట్రావెల్ ఎలా, ఏ రూట్ చేస్తే అలా. అది ఓకే. నెక్స్ట్, ఎనీ అఫెన్స్ ఆఫ్ థెఫ్ట్, ఇవి కిడ్నాపింగ్, అబ్డక్షన్ విషయంలో అలా, కన్వేయన్స్, కన్సీలింగ్, డీటైనింగ్, కిడ్నాపింగ్. అది ఇది ఎనీ అఫెన్స్ ఆఫ్ థెఫ్ట్, ఎక్స్టార్షన్ ఆర్ రాబరీ, ఈ మూడు కేసులకు సంబంధించి మేబీ ఇంక్వైర్డ్ ఇంటూ ఆర్ ట్రైడ్ బై కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ది అఫెన్స్ వాస్ కమిటెడ్, నేరం ఎక్కడ జరిగిందో ఆ కోర్టు. లేదంటే స్టోలన్ ప్రాపర్టీ విచ్ ఈస్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది అఫెన్స్ వాస్ పొసెస్డ్ బై ఎనీ పర్సన్ కమిటింగ్ ఇట్, ఆ నేరం చేసినటువంటి వ్యక్తి ఎక్కడైనా ఆ సొత్తుతో సహా పొజిషన్లో ఉంటూ ఎక్కడైనా కనపడ్డా దొరికాడు అనుకోండి, అక్కడైనా సరే. లేదు, ఆర్ ఎనీ పర్సన్ హూ రిసీవ్డ్ ఆర్ రిటైన్ సచ్ ప్రాపర్టీ, మళ్ళీ రిసీవర్ స్టోలన్ ప్రాపర్టీ ఉంటుంది కదా, నోయింగ్ ఆర్ హ్యావింగ్ రీజన్ టు బిలీవ్ ఇట్ టు బి స్టోలన్ ప్రాపర్టీ, ఇలా తెలిసి కూడా కొన్నాడు అనుకోండి, తీసుకున్నాడు అనుకోండి, రిసీవ్ చేసుకొని రిటైన్ చేసుకున్నాడు అనుకోండి, వాళ్ళందరికి సంబంధించినవి. ఒకటి, ఈ థెఫ్ట్, ఎక్స్టార్షన్, రాబరీ ఏ ప్రదేశంలో ఏ కోర్టు పరిధిలో జరుగుతుందో ఆ కోర్టుకు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఆ ప్రాపర్టీ పొసెస్ చేసి ఈ అఫెన్సులు చేసిన వ్యక్తులు ఆ ప్రాపర్టీతో సహా ఎక్కడైనా కనపడ్డారు అనుకోండి, ఆ కోర్టు, లేదా వీళ్ళ దగ్గర నుంచి వేరే అతను రిసీవ్ చేసుకుని రిటైన్ చేసుకున్నాడు అనుకోండి ప్రాపర్టీ, ఏ పరిధిలో ఉంటే ఆ కోర్టు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇందాక అనుకుంది హైదరాబాద్ లో దొంగతనం కానీ, ఎక్స్టార్షన్ కానీ, రాబరీ కానీ జరిగింది, ఆ కోర్టుకు అవకాశం ఉంటుంది విచారించడానికి. తర్వాత అతను ఆ బ్యాగ్ ఉంటుంది కదా, అవన్నీ ఎత్తుకొని వచ్చినవన్నీ తీసుకుని వస్తా మధ్యలో వేరే ఊర్లో దొరికాడు, మహబూబ్ నగర్ లో దొరికాడు అనుకోండి. సార్ ఓకే.
దొరికితే అక్కడ ఆ కోర్టు కూడా ఉంటుంది, ఎందుకంటే స్టోలన్ ప్రాపర్టీ పొజిషన్ లో ఉంటూ అతను దొరికాడు కాబట్టి. లేదు అవన్నీ తీసుకుని వచ్చి అనంతపూర్లో అమ్మేశాడు ఎవరికో, అనంతపూర్కి అక్కడ కూడా వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇవి థెఫ్ట్, రాబరీ, ఎక్స్టార్షన్, ఈ మూడుకి సంబంధించి. నెక్స్ట్ ఎనీ అఫెన్స్ ఆఫ్ క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ ఆర్ ఆఫ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మే బి ఎంక్వైర్డ్ into or tried by a court within whose local jurisdiction the offence was committed. ఈ క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఈ రెండు నేరాల విషయంలో అయితే అఫెన్స్ జరిగిన చోట ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ విచ్ ఇస్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది అఫెన్స్ వాస్ రిసీవ్డ్ ఆర్ రిటైన్ ఆర్ వాస్ రిక్వైర్డ్ టు బి రిటర్న్డ్ ఆర్ అకౌంటెడ్ ఫర్ బై ది అక్యూజ్డ్ పర్సన్. అక్యూజ్డ్ పర్సన్ చేత ఇది తిరిగి అందజేయాలి లేదా దానికి సంబంధించిన అకౌంట్స్ అప్పచెప్పాలి అన్న ప్రదేశంలో అయినా సరే, లేదు ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉంది కదా, ఆ ప్రాపర్టీ ఎవరి చేత రిసీవ్ చేసుకుని రీటైన్ చేయబడ్డ ప్రదేశంలో అయినా సరే, లేదు మిస్అప్రోప్రియేషన్ ఎక్కడ జరిగింది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏ కోర్టు పరిధిలో జరిగింది, ఆ కోర్టు, ఈ మూడు కోర్టులకి విచారణ అధికారం అయితే ఉంటుంది అనమాట. మిస్అప్రోప్రియేషన్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే, మిస్అప్రోప్రియేషన్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏ విషయంలో జరుగుతుంది, ఏ విషయంలో జరుగుతుంది? నేను చెప్తాను. క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ అంటే అక్రమంగా వాడుకోవడం. దేన్ని వాడుకుంటారు? దేన్ని వాడుకుంటారు? ప్రాపర్టీని వాడుకుంటారు కదా, ప్రాపర్టీని వాడుకుంటారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే కూడా దేని గురించి జరుగుతుంది? మీకు నమ్మకం వమ్ము చేయడము, విశ్వాసఘాతకం అన్నది. నమ్మించి మోసం చేయడం. అవును, దేని గురించి అయితే జరుగుతుందమ్మా? సార్ డబ్బు గురించి సార్, మనీ ప్రాపర్టీ, ఏదైనా ప్రాపర్టీ గురించి, అది గోల్డ్ కావచ్చు, వాల్యుబుల్ ఏదైనా సరే, నమ్మకం గురించి. నమ్మి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు దాన్ని సొంతానికి అంటే అక్రమంగా వాడుకోవడం, మిస్అప్రోప్రియేట్ చేయడం. మామూలుగా అంటే అప్రోప్రియేషన్ కి మిస్అప్రోప్రియేషన్ కి సక్రమంగా వాడడము, లేదా క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ నేరపూరితంగా దాన్ని అక్రమంగా వాళ్ళు వాడుకోవడం సొంతానికి అనుకోండి. వేరే విధంగా నుంచి నమ్మకాన్ని వమ్ము చేయడం. నమ్మకాన్ని వమ్ము చేయడం అంటే సింపుల్ ఏం లేదమ్మా, మీరు ఊరు వెళ్తా పక్కింటి వాళ్ళకి గోల్డ్ ఇస్తారు, మేము తిరుపతి వెళ్తున్నాము, మేము చివరికి ఇది పెట్టుకోమా అని ఇస్తారు, వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వరు, అప్పుడు అదేమంటారు? మిస్అప్రోప్రియేషన్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నమ్మించి ఇచ్చాను. అవును సార్, క్రిమినల్ బ్రీచ్. ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. మీరు ప్రాపర్టీ ఎంట్రస్ట్ చేస్తుంటారు వాళ్ళకి, వాళ్ళు నమ్మి ఇచ్చుంటారు వాళ్ళ చేతికి, వాళ్ళు మనకి తిరిగి ఇవ్వరు. లేదు ఏం చేస్తారు, మీరు వచ్చేసి ఒక 50,000 మీ దగ్గర క్యాష్ పెట్టుకోండి అని మీకు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు దాంట్లో 25,000 సొంతానికి వాడుకుంటారు మీకు చెప్పకుండా. అప్పుడు ఏమవుతుందంటే దాన్ని క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ అంటారు. ఇప్పుడు బ్యాంక్ లో క్యాషియర్ ఉంటాడు సార్, అతను బ్యాంక్ లో క్యాష్ ఏం చేయాలా సాయంత్రం అయ్యేసరికి మొత్తం అకౌంటబుల్ ఎంత అవుతుంది అంతా చూసి రిటర్న్ చేయాలి. ఇది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ లాస్ట్ లో ఉందా రిటర్న్ ఆర్ అకౌంటెడ్ ఉందా, అప్పచెప్పాలి కదా, మొత్తం లెక్క చెప్పి అక్కడ ఇచ్చేసి బయటకు రావాలి అతను. అలాంటి పరిస్థితుల్లో సొంతానికి వాడుకున్నా లేదా అసలు అక్కడ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఎత్తుకెళ్ళినా సరే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంటుంది. ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వచ్చేసి చాలా ఉంటాయి. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సర్వెంట్, క్లర్క్ ఇవన్నీ ఉంటాయి, క్యారియర్ ఇవన్నీ వస్తాయి. అవి మనం ఐపీసీలో చదువుకుందాం. ఈ మిస్అప్రోప్రియేషన్ కూడా మనం చదువుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రాపర్టీకి సంబంధించిన నేరాలు ఇవి. అవును సార్, ఇవి మనం ఊరికే థెఫ్ట్, ఎక్స్టార్షన్, రాబరీ, డెకాయిట్ ఇవి కాదు, ఇవి కూడా ఉంటాయి. మిస్అప్రోప్రియేషన్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కూడా ప్రాపర్టీకి సంబంధించినవే. చదువుకుందాం. ఇలాంటప్పుడు కూడా ఆ అఫెన్స్ ఎక్కడ కమిట్ అయింది, లేదా ఆ అఫెన్స్ సంబంధించిన పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది కదా, ఇక్కడ ఉన్నట్టు పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ విచ్ ఈస్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది అఫెన్స్ వాస్ రిసీవ్డ్ ఆర్ రిటైన్డ్, ఎక్కడైనా వేరే కోర్టు పరిధిలో అవి రిసీవ్ చేసుకోబడి రిటైన్ చేయబడి ఉంటే ఆ కోర్టు, సరే నేను తాడిపత్రిలో వాడికి క్యాష్ ఇచ్చాను, అరే ఇది తీసుకెళ్లి కర్నూలులో హెడ్ ఆఫీస్ లో ఇచ్చేసే అన్నాను. ఆడు తీసుకెళ్లి ఇవ్వలా,
అప్పుడు కర్నూలు కోర్టు కూడా వస్తుందా? రాదు సార్. వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే వాట్ వాస్ ది ప్లేస్ దట్ వాస్ రిక్వైర్డ్ టు బి రిటర్న్ అకౌంటెడ్ ఫర్ అంటే కర్నూలులో అతను ఇది రిటర్న్ చేయాల్సి ఉండింది, చేయలా. కాబట్టి ఆ కర్నూలు కోర్టు కూడా మీకు కర్నూలు కోర్టులో వస్తుంది అన్నమాట. ఓకే. వస్తుంది. ఇవన్నీ మనకు మనం ఎగ్జాంపుల్స్ పెట్టుకుని ప్రాక్టికల్ గా చూసుకుంటే సరిపోతుంది. చదువుకుంటే వస్తాయి. చూద్దాం. ఆ, ఈ సమయం సాలకొస్తుంది. మా ఒక్క దాని గురించే మనం ఎంతసేపు మాట్లాడుకుంటే మనకు టైం అయిపోతుంది, మనం ముందుకెళ్ళలేము. ఇది కాబట్టి దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు చూద్దాం. ఎలాగో మనం ఐపీసీ చదువుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి, చూద్దాం. ఎనీ అఫెన్స్ విచ్ ఇన్క్లూడ్ ది పొజిషన్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ మే బి ఇంక్వైర్డ్ ఇంటూ a trial by court within whose local jurisdiction the offence was committed or the stolen property was possessed by any person who received or retained it knowing or having reason to believe it to be stolen property. ఈ అఫెన్స్ విచ్ ఇంక్లూడ్స్ పొజిషన్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ, పొజిషన్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ ఇంక్లూడ్ అయి ఉన్నటువంటి అఫెన్స్ ఏదైనా సరే ఏ కోర్టు చేయొచ్చు అంటే, అఫెన్స్ ఎక్కడ జరిగిందో అక్కడ, లేదు స్టోలన్ ప్రాపర్టీ ఎవరి పొజిషన్ లో ఉంటది కదా, ఆ పర్సన్ పొజిషన్ లో ఎక్కడ దొరుకుతుందో అక్కడైనా సరే ఈ కోర్టు ఈ నేరాలని విచారించవచ్చు అని చెప్తున్నారు. చూద్దాం. ఇవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మనకి ఇది వచ్చింది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అని ఇంతకు ముందుగానే వచ్చింది. ఈ దీని ప్రకారం చేస్తే మనకు ఎక్కడ జ్యూరిస్డిక్షన్ వస్తుంది అని చెప్పేసి కూడా మనం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో ఇది చాలా ఇంపార్టెంట్. వస్తుంది కదా, ఎవరో ఈమెయిల్ పంపిస్తారు మనకి, వాట్సాప్ లో బెదిరిస్తారు. అవును సార్. అవును. వేరే మెసేజ్ ఏదైనా పెడతారు, అట్లాంటివి ఉంటాయి కదా. అట్లాంటివి ఏ కోర్టులో మనం కేసు పెట్టాలా అన్న దాని గురించి కూడా మనకు 202 చెప్తుంది. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో ఇది చూసుకుందాం. మీకు